హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే చికెన్ పకోడీ వీడియోతో మేము ముందుకు వచ్చాను. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మన వీడియోస్ అయితే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో అయితే 2 టేబుల్ స్పూన్ల కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మరియు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేసి ఆ మిశ్రమాన్ని మొత్తం చికెన్ ముక్కలకైతే పట్టేటట్టు అయితే కలపాలండి. ఇందులోనే కాస్త అయితే ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేయాలి. ఈ కలిపిన చికెన్ ముక్కలకైతే పట్టేటట్టు కలుపుకొని అది మొత్తం అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెడితే ఉప్పు కారం అయితే చికెన్ ముక్కలకైతే బాగా పడుతుంది. అలాగే గ్యాస్ పైన అయితే ఆయిల్ వేడి చేసి అందులో అయితే చికెన్ ముక్కలను అయితే వేయాలండి. ఆ తర్వాత అయితే చికెన్ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించాలి. ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే మొత్తం చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చికెన్ ముక్కలను అయితే నూనెలో వేయించాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అండి.